తిన్నావరా? లేదమ్మా. తినుపో బంగారం. చూడు రోజు రోజుకి ఇలా సన్నగా అయిపోతున్నావు. తినుపో నాన్న. తింటే కదా గట్టిగా ఉండేదని చెప్ప. పో నాన్న. సరే అమ్మా. నీ వయసులో మీ నాన్న రోజుకి 5 సార్లు తినేవాడు తెలుసా? అవునా అమ్మా? అవును నాన్న, చాలా గట్టి మనిషి. అంత గట్టి మనిషి అయినప్పుడు ఎందుకమ్మా ఊరేసుకొని చనిపోయాడు? ఎంత గట్టి మనిషి అయినా మనసు బలహీన నాన్న మీ నాన్నది. అప్పులోళ్ళకి భయపడి వాళ్ళ బాధ భరించలేక వడ్డీ మీద వడ్డీ పెరిగి భయంతో అలా చేశాడు నాన్న. కానీ ఒక మాట సుందర్, నువ్వు దేనికి తొందరపడకు. రేపు నువ్వు పెద్దయ్యాక జీవితంలో ఒక స్థాయి వెళ్ళేంత వరకు ఏ దానికైనా ఏ విషయానికైనా ఆశపడకు నాన్న, సరేనా? బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించి ఎటువంటి అప్పు లేకుండా రాజాలా బతకాలి. అది ఎంత సమయమైనా పర్వాలేదు నాన్న, ఈ మాట గుర్తుపెట్టుకో. వస్తున్నానమ్మా. రేపు సాయంత్రం కట్టేస్తాను, కొంచెం ఓపిక ఉండొచ్చు కదా. మా అమ్మ చెప్పిన మాటలు నిజమే. ఎంత కష్టమైన ఒక స్థాయికి వెళ్ళేంత వరకు నేను దేనికి ఆశపడను. వామ్మో, ఈయన మళ్ళీ వస్తున్నారా? ఇప్పుడు ఎలా రా? ఏ తమ్ముళ్ళు, నన్ను తీసుకోపోండిరా మీతో పాటు, నేను సైట్ వేసుకుంటా. అంకుల్, ఇదేం బాలేదు అంకుల్. ప్రతిసారి మీరు మాతో రావడం, మీతో పాటు మమ్మల్ని చూసి ఫిగర్లు పారిపోవడం, ఈసారి అదంతా కుదరదు అంకుల్. తమ్ముళ్ళు, అంకుల్ అని పిలవడం మాని. నేను మీలా యూత్రా. జోక్ చేయొద్దండి అంకుల్. మళ్ళీ చూడు అంకుల్ అంటాడు. ఫీల్ అవ్వకన్నా. ఇది ఓకే. ఒకటి చెప్తాను చూడు, ప్రేమించడానికి యవ్వనం ఉంటే సరిపోదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి, వయసు ఉండాలి. అది తెలుసుకో. ఎంత 30 40? ప్రేమకి ఏజ్తో పనిలేదు తమ్ముళ్ళు. ప్రేమకి ఏజ్తో పని లేదు ఓకే, కానీ మనల్ని ప్రేమించే అమ్మాయికి మన ఏజ్తో పని ఉంది కదా. అదంతా వద్దురా. నన్ను ప్రేమించే అమ్మాయి రాకుండా పోతుందా ఏంది? నన్ను తీసుకెళ్ళండి, నా ప్రయత్నం చేసుకుంటా, మీ ప్రయత్నం మీరు చేసుకోండి, ఓకేనా? సరే అంకుల్. చా అన్నా, కానీ మనందరం దూరం మెయింటైన్ చేద్దాం. ఈ ఐడియా బాగానే ఉంది. సరే. అవును, ఇప్పుడు వచ్చే అమ్మాయి ఎవరో ఏంటో తెలుసునా? ఓ తెలుసు. పేరు వైషు, ఏజ్ 20. ఇప్పటిదాకా 200 మంది ప్రపోజ్ చేసుంటారు. 200 మందా? ఏం కాదులే. ఎవరికి పడదు. అయితే మీకు పడదు. అవునవును, మమ్మల్ని చూడైనా చూస్తుంది, కనీసం నిన్ను చూడ కూడా చూడదు. చాలా ఇన్సల్ట్ చేస్తారే. ఏం పర్లే. నా దగ్గర ఆగింది ఏంటి? ఈ ఫ్లేవర్ నాకేనా? నీకే మేడం, నీకే. సో స్వీట్. ఏమైందిరా? మధురాతి మధురం మన ప్రేమ మది నిండలేదు, తమిదీరలేదు. మధురాతి మధురం మన ప్రేమ మధువు మది నిండు నోయి తమిదీరు నోయి. మధురాతి మధురం, మధురాతి మధురం. యో, ఇదేందయ్యా ఇది? నేను చూడలేనమ్మా. వామ్మో, మిక్కుళ్ళు. నేను చెప్పాగా, ప్రేమకు వయసుతో పని లేదండి. అంత లేదు, తన గురించి నాకు బాగా తెలుసు. ఊరికే ఏది వాక్కండి. షీజ్ లవ్ మీ. నమ్మవా?
తను ఎంతో దూరం పోయి ఉండదు, నా తర్వాత చూపిస్తా. రండి హీరో గారు, రండి ముందుకు రండి. పిచ్చి బాగా ముదిరింది. యో రాయా, ఇంతకుముందు ఒకడు వచ్చాడు, వాళ్ళే కామెడీ చేశాడు. ఏమైంది అలా నవ్వుతున్నావు? ఇంతకుముందు రోజులాగా ఆ క్రాస్ దగ్గర ముగ్గురు లైన్ వేస్తుంటారు కదా, అవును. ఏందిరా వీళ్ళ బాధ అని కావాలని అక్కడ నువ్వు పెద్ద దగ్గర రోజు తీసుకున్నా. పెద్ద ఆయనంట. అవసరమా చెప్పు? పెద్ద అయినా వినక్క అప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలా, చచ్చిపోయాపో. ఆయనకి ఏజ్లో లవ్ అవసరమా? విన్నావా విన్నావా, కావాలనంట ఎర్రి పప్పు అయిపోయాపో. ఎవరే చూడ్డానికి ఎలా ఉన్నారు? ప్యాంటు బెల్ట్ వేసుకున్న వాచ్మెన్ లా ఉన్నాడు. వాచ్మ్యాన్ అంట. వాచ్మ్యాన్ దోల తిరిపింది దీనికి. ఎవరై ఉంటారబ్బా? అదిగో వాచ్మెన్ అక్కడ ఉన్నాడు చూడు. ఎవరైనా నా ఏజ్ పర్సన్ లా అనిపిస్తుంది. ఏ ఆపు, అలా అనుకు, పాపం వే. పాపమే, ఏం చేద్దాం, ఆయనకి ఇది టూ లేట్ కదా. సరే నీ ఇంటికి వెళ్తే వచ్చాక తనెవరో ఏంటో తెలుసుకుంటా. ఫీల్ అవ్వకు, ఊరికి అలా మాట్లాడాంలే. సరేరా, నేనేమంత ఫీల్ అవ్వలేదులే. ఈ అక్క ఇంకా రాలేదేంటి? ఎవరురా, ఎవరు? అదే అన్న, వైషు వాళ్ళ అక్క. వైషుకి ఏమిష్టమో తెలుసుకుందామని. ఓహో, వాళ్ళ అక్క కదా, తన చెల్లి గురించి చెప్తుందా? ఏమో ఒక ట్రైల్ అన్నా. అదిగో వస్తా ఉంది. ఒక్క నిమిషం వస్తానుండు. హాయ్ అక్క. చెప్పు తమ్ముడు. అక్క అదే వైషుకి ఏమిష్టమో తెలుసుకుందామని వచ్చాను. ఏం మాట్లాడాడు? రే, ఒకటి చెప్తా విను. ఈ వయసులో ప్రేమించడానికి చాలా బాగుంటుంది, కానీ తర్వాత ఎందుకు ప్రేమించాం, ఎందుకు పెళ్లి చేసుకున్నాం అని లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది. ఫస్ట్ లైఫ్లో స్టెబిలిటీగా ఉండడం నేర్చుకో, తర్వాతే లవ్ అంతా. ఓకేనా? ఏందక్క నువ్వు కూడా మనలా మాట్లాడతావు? మీ అన్న ఎవరు? ఇదిగో అయినా మా అన్న ప్రతిరోజు ఇదే సోది. నాలా మాట్లాడతాడా? ఇదిగో సేమ్ ఇదే డైలాగ్స్. ముందు మీ చెల్లి గురించి చెప్పుక. ఆ పిల్లకి పందులంటే ఇష్టం, తీసిపో. ఓ, పందులా? ఆ? పందులా? ఈ పాప నా దగ్గరికి వస్తుంది ఏంటి? హాయ్ అండి. హాయ్ హాయ్, ఎవరండి మీరు? నేనా? నిన్న మీరే కదా మా సిస్టర్కి లైన్ వేసింది. అవును. ఏంటి ఇలా దొరికిపోయాను? సారీ అండి, తప్పుగా అనుకోవద్దు. నేనేం అనుకోలేదు. ఎందుకు ఇప్పుడు ఇలా ప్రేమించాలనుకుంటున్నారు? మా అమ్మ ఒక మాట చెప్పింది, రే నైనా జీవితంలో ఫస్ట్ సెటిల్ అవ్వాలనేసి. నీకు అవసరాలు కావాల్సింది దొరికాక లేదా సంపాదించిన తర్వాత లైఫ్లో ఏదైనా చెయ్యాలి, అప్పుడే ప్రేమించాలి. ఇవన్నీ అనుకునేలోపు ఇంత టైం పట్టింది. అందుకే ఇప్పుడు ప్రేమించడానికి పోతున్నా. ఇతను చెప్పే మాటలు వింటుంటే నాకు నచ్చిన క్వాలిటీస్లా అనిపిస్తుంది. దొరికారా ఎవరైనా? ఏంటి ఇలా అడుగుతుంది? లేదండి, వెతుకుతున్నాను. దొరుకుతారులేండి. నిజంగానా? నిజంగా. ప్రెజెంట్ అంతా ఓకేనా? చదువు కంప్లీట్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మేనేజర్గా ఉన్నా. సొంత ఇల్లు కొన్నా. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, మంచి అమ్మాయి అయితే చాలు. మరి మీ గురించి చెప్పలేదు? మీ గురించే నా గురించి. కన్ఫ్యూజ్ చేసిందేంటి? అర్థం కాలేదు. నాన్న, ఒక 1 year టైం ఇవ్వండి నాన్న, తర్వాత పెళ్లి చేసుకుంటాను. అదంతా కుదరదమ్మా. ఇప్పటికే నీకు 3 సంవత్సరాలు టైం ఇచ్చా. బంధువుల కథ సమాధానాలు చెప్పలేక చచ్చిపోతున్నా. మీ పెద్ద కూతురు పెళ్లి చేయవా అని. నువ్వు వచ్చేనా పెళ్లి చేసుకోవాల్సిందే, అంతే. సరే నాన్న. హాయ్,
హాయ్. సుందర్. సుందర్. ఓకే ఓకే. శోభ. శోభ బాగానే ఉంది. శోభ గారు ఎందుకని టెన్షన్ పడుతున్నారు? మా నాన్న సుందర్ గారు పెళ్లి చేసుకోమని తొందర పెడుతూనే ఉన్నారు. మీకు కూడానా? అంటే మీకు సేమ్మా? అవునండి. హాయ్ శోభ అక్క. ఈ పిల్ల వచ్చిందేంటి? ఎలా ఉన్నావు శోభ అక్క? ఈయనెవరు? మీ ఫియాన్సియా? భలే ఉన్నారా ఇద్దరు. ఏంటి ఇలా వచ్చావు? ఊరికేలే అక్క. మీరు పెళ్లి చేసుకోరా? మా అక్కకు పెళ్ళైనా అంత కూతురుంది తెలుసా? ఇంకా మీరెందుకు లేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నీ పేరు కస్తూరి కదా? అవునన్నా. చూడు కస్తూరి, 2 years ముందు ఒకని ప్రేమించావు, మోసపోయావు. మళ్ళీ సంజు అని వాడిని ప్రేమించావు. వాడు జాబు చేయడానికి కానీ కలిసి బతకడానికి కానీ పనికి రాడని వాడిని మోసం చేసి వదిలేసావు. నువ్వు శోభా గారి గురించి మాట్లాడుతున్నావా? నీలాగా తను చేయాలంటే ఎప్పుడో చేసుండొచ్చు, కానీ తనకు తెలుసు జీవితం అంటే ఇది కాదని. ఇంకా ఆమెను చూసి నేర్చుకోవాలి. నువ్వు లైఫ్ని స్టెబిలిటీగా మెయింటైన్ చేసేవాడిని ప్రేమించు, పెళ్లి చేసుకో. ఎందుకు ఇప్పుడు అమ్మాయిలు 40 సంవత్సరాల అబ్బాయిని 30 సంవత్సరాల అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు తెలుసా? వాళ్ళు బాగా కష్టపడతారు కాబట్టి, కష్టం విలువ తెలుసు కాబట్టి. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నా, అది మీరు చెప్పింది నిజమే. అందుకే కష్టం విలువ తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఈ పార్క్ వచ్చా. అదిగో పెళ్లి కొడుకు. హాయ్ బేబ్. ఎవరు వీళ్ళిద్దరు? మా అక్క ఫ్రెండ్స్. హాయ్ సార్. హాయ్ మేడం. హాయ్ హాయ్. నాకు ప్రేమ దోమలు నచ్చవు. ఏమి తిని అమాయకురాలను చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అందుకే ఈ కస్తూని పెళ్లి చేసుకుంటున్నా. అమ్మాయికరాలా? ఓకే 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 ఓకే. ఏ సార్ మీకు తెలీదా? ఎనీవేస్ నైస్ టు మీట్ యూ. బాయ్. నువ్వు రా బేబ్స్. ఇప్పుడు మీరు ఫ్రీయేనా? ఫ్రీయే అండి. కస్తూరి మీకెలా తెలుసు? ఓ అదే, నాతో 2 లవర్ బాయ్లు ఉంటారు కదా, వాళ్ళు అందరు అమ్మాయి గురించి చెప్తుంటారులే. ఓ ఓకే ఓకే, అర్థమైంది. తను నన్ను మీ ఫియాన్సీ అనింది, మీరేం అనుకోలేదు కదా? అలా ఏం లేదండి, మీకు ఇష్టం సుందర్! అయితే. ఏం సుందర్, చాలా రోజులు కనపడతాడు. ఇంకా రోజు కనబడుతుంటానులే. ఏం బా సుందర్, నేను చెప్పినప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోంటే ఈ టైంకి నా అంత కూతురుండేది నీకు. ఊరికే టైం వేస్ట్ ఎందుకు చేస్తావయ్యా? గోపాల్, నీకు అక్కడ చూసే ప్రేక్షకులకి అందరికి సమాధానం చెప్తా. శోభా గారు ఇందాక ఒక మాట అన్నారు, అది నిజమైతే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? సుందర్, నేను ఇప్పుడు నిన్ను రెచ్చగొట్టిన దానికి ఎవరినంటూ వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. తెలియని వాళ్ళు కాదు, తన గురించి నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఓకేనా? ఓకే, నాకు ఇష్టమే. ఏ సుందరం పెళ్ళి అయిపోతాంది.